హలో అండి. ఫేస్ స్మూత్‌గా, క్లీన్‌గా ఉండాలంటే ఒకసారి ఈ రెమెడీ ట్రై చేయండి. మనం అన్నం వండుకుంటాం కదా! ఆ అన్నంని మిక్స్ చేసుకొని మెత్తని పేస్ట్ కొంచెం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను జెల్ యాడ్ చేస్తున్నాను కదా! ఆ జెల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నిన్న వీడియోలో పెట్టున్నానండి. ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి. అదే జెల్‌ని నేను హెయిర్‌కి యూజ్ చేశాను. సో, ఒకసారి ఛానల్‌లో చూడండి మీకు అర్థమవుతుంది. రెండిటిని మంచిగా మిక్స్ చేయాలండి. ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో చూస్తున్నారు కదా! దీన్ని మనం ఫేస్‌కి అనేది అప్లై చేసుకొని మంచిగా రబ్ చేయాలి ఫేస్ మీద. ఫేస్ మీద ఏమైనా మురికి, ట్యాన్ అలా ఉంటే పోతుంది. దాంతో పాటు ఫేస్ అనేది చాలా నీట్‌గా, స్మూత్‌గా ఉంటుందండి. ఇన్‌స్టాంట్‌గా గ్లో వస్తుంది. ఇది వాడడం వల్ల ఖచ్చితంగా మీరు వైట్ అండ్ వైట్ అవుతారని నేను చెప్పను. బట్ దీన్ని రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఫేస్ అండ్ నెక్ పెట్టుకోవచ్చు. నీట్‌గా కనిపిస్తుంది. న్యాచురల్‌గా కనిపిస్తారండి. సో, ఒక్కసారైతే ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కామెంట్‌లో అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ రెమెడీ ఇంకొకళ్ళు యూజ్ చేయడానికనేది స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏది యూజ్ చేయాలన్నా ముందు కామెంట్స్ చూస్తారనమాట. రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో, ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు రిజల్ట్ వస్తేనే కామెంట్ చేయండి జెన్యూన్‌గా, రాకపోతే లేదండి. ఒకసారి ఇక్కడైతే మీరు గమనించొచ్చు ఫేస్ ఎంత నీట్‌గా, క్లీన్‌గా ఉందో. సో, ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్‌గా చూసే వాళ్ళుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడ నేను హెయిర్‌కి కూడా హెయిర్ మాస్క్ వేసుకున్నాను కదా! దానికోసం ఛానల్ విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.